నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విశ్లేషించడానికి ప్రముఖ చార్టెడ్ అకౌంట్ సుధీర్ గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బట్టి ఓవరాల్గా చూస్తే హైలైట్స్ ఏమనిపిస్తున్నాయి, ఎట్లా ఉంది? ఈ బడ్జెట్ ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ లాగా ఉంది. ఇది చాలా గుడ్ బడ్జెట్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఎప్పుడు చూస్తే మనకి బడ్జెట్లో ఫోకస్ ఏది ఉంటుందంటే ఫ్రీబీస్ మీద ఉంటుంది, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఉంటుంది. ఈసారి ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్స్ గురించి ఎక్కువ ఎంఫసిస్ లేకుండా ఇండస్ట్రీ ప్రమోషన్, స్కిల్లింగ్ అండ్ జాబ్ క్రియేషన్ గురించి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చాలా వరకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ పెంచారు. డైరెక్ట్ క్రెడిట్ స్కీమ్ ఫర్ న్యూ ఎంప్లాయీస్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇది ఒక పర్సన్కి ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడానికి ఒక బూస్ట్, ఒక ప్రమోషన్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్ టువర్డ్స్ 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది కావాలంటే మనకి ఇండస్ట్రీ ప్రమోషన్, ఇండస్ట్రియలైజేషన్ కావాలి, మోర్ ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ కావాలి. సో దాన్ని చూసుకుని ఈ బడ్జెట్ ఈజ్ అ వెల్కమ్ బడ్జెట్ అని నాకు అనిపిస్తుంది. సో ట్యాక్స్ విషయంలో ట్యాక్స్ పేయర్స్కి ఏమైనా ఈసారి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఎంప్లాయీస్ కూడా ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఈసారి ఎంప్లాయీస్కి, శాలరీడ్ ఎంప్లాయీస్కి అండ్ ఎవ్రీ ట్యాక్స్ పేయర్కి కొన్ని బెనిఫిట్ తీసుకొచ్చారు. శాలరీడ్ ఎంప్లాయీస్కి ఒక స్టాండర్డ్ డిడక్షన్ అని వస్తుంది. ఆ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 తీసుకునొచ్చు. దాన్ని ఇప్పుడు 75,000 వరకు తీసుకుని వెళ్ళారు. అంటే 25,000 మీద ట్యాక్స్ బెనిఫిట్ అన్నది వస్తుంది ప్రతి ఒక్కరికి, శాలరీడ్ ఎంప్లాయీకి. ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్కును ఒక 17,500 వరకు బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ స్లాబ్స్ ఏదైతే ఉంటుందో, రేట్ స్లాబ్స్, దాన్ని కొంత చేంజ్ చేశారు. ఓవరాల్గా దిస్ విల్ బీ అ వెల్కమ్ ఇంపాక్ట్ ఫార్ అ కామన్ మ్యాన్. సో ఇండస్ట్రీస్ అనేది చాలా ముఖ్యము ఆర్థిక అభివృద్ధిలో. సో ఇండస్ట్రీస్ పరంగా ఏమైనా సబ్సిడీస్ ఇస్తున్నారా? పరిశ్రమలకు కానీ ఇటు సంస్థలకు కానీ ఎలాంటి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉన్నాయి? ఇండస్ట్రీ ప్రమోషన్ గురించి చాలా వరకు ఈ బడ్జెట్ కాన్సన్ట్రేట్ చేసింది. ఒకటేంటంటే చాలా వరకు ఇండస్ట్రియల్ కారిడార్స్ని ప్రమోట్ చేస్తున్నారు. స్పెషల్ పార్క్స్కి పర్మిషన్ ఇస్తున్నారు. మోర్ దెన్ 15 స్పెషల్ పార్క్ వస్తుంది. తర్వాత ఇన్సెంటివ్ స్కీమ్స్కి వస్తే ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని ఉంటుంది. అది స్పెసిఫిక్ సెక్టర్లో, ఆ సెక్టర్లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేదానికి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఆ ఇన్సెంటివ్స్ని కంటిన్యూ చేశారు. ఫార్మా ఉండొచ్చు, ప్రతి ఒక్క సెక్టర్ని స్పెసిఫిక్లో దృష్టిలో పెట్టుకొని కంటిన్యూ చేశారు. ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎవరైతే ఎంప్లాయీకి జాయిన్ అవుతారో వాళ్ళకి ఇచ్చే ఇంటర్న్షిప్లో స్టార్టింగ్లో ఇచ్చే శాలరీలో ఒక డిడక్షన్, ఒక అమౌంట్ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తున్నారు. దానివల్ల ఒక ఇండస్ట్రియలిస్టు మోర్ ఎంప్లాయ్మెంట్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఈ బడ్జెట్లో వచ్చే బెనిఫిట్. సో ఓవరాల్గా ఈ యొక్క నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమనిపించింది, హైలైట్స్ ఏమనిపించినాయి, నెగిటివ్స్ ఉంటే ఈ అంశాలు ఇంకా పూర్తిగా చెప్పలేదు, ఇంకా ఇవి చెప్పాల్సి ఉంటే క్లారిటీ ఇస్తే బాగుండేది, ఇవి అసలు విస్మరించారనే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో మనకి ఓవరాల్గా చూస్తే మనకి ట్యాక్స్ రిడక్షన్ను ఇండివిజువల్ స్లాబ్స్ తప్పితే కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్ గురించి మాట్లాడలేదు. తర్వాత ఇంకొక నెగిటివ్ ఈ బడ్జెట్లో ఏమవుతుందంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటుంది. మాకందరికీ తెలుసు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది లాస్ట్ 1-2 ఇయర్స్ ఇంకా చాలా యాక్టివ్ ఉంది. చాలామంది విదేశీయులు పెట్టుబడి పెడుతున్నారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఆ డబ్బులు ఇండియాకు వస్తే దట్ విల్ బీ బెనిఫిషియల్. వాళ్ళు ఏదైతే ట్యాక్స్ కట్టాలో దాన్ని ట్యాక్స్ రేట్ పెంచారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, దాన్ని ఇంతకుముందు 15% ఉంది, దాన్ని 20% చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఉండదు, 12.5% చేశారు. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల కొంచెం మనకి అమౌంట్ ఇన్ఫ్లో అన్నది తగ్గొచ్చు. ఇది కొంచెం నెగిటివ్ ఈ బడ్జెట్లో అయ్యింది. ఇది సుధీర్ గారు ప్రధానంగా చెప్తుంది. సో ఇంతకుముందు మాత్రం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉండేది, ఫ్రీ బీస్ పైన ఎక్కువ ప్రియారిటీ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పైన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కూడా బడ్జెట్ చూస్తూ అవుతుంది. ఓవరాల్గా మాత్రం ఇండస్ట్రీ పరంగా ఓవరాల్గా చూస్తే మాత్రం ఈసారి బడ్జెట్ బాగుందని కూడా సుధీర్ స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.